హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్. ఈరోజైతే నాకైతే పండగలాగానే అనిపించింది. ఎందుకో తెలుసా? మేము టూర్ వెళ్తున్నప్పుడు మీరేం చేసుకుంటారో నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే నేనైతే పులిహార కలుపుతా. ఎప్పుడైనా సరే పులిహార కలిపేసుకొని తీసుకెళ్తే మనకు సేఫ్టీ ఎంత బాగుంటుందంటే, ఎక్కడైనా ఫుడ్ నచ్చకపోయినా, మనకు తినబుద్ధి కాకపోయినా, మళ్ళీ ఏంటి, ఒక్కొక్కరికి బయట ఫుడ్ పడుతుంది, పడదు. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇంట్లోనే ఫుడ్ అరేంజ్ చేసుకొని వెళ్ళాలి. నేనేం చేస్తాను అంటే పులిహార అయితే బెటర్. ఎందుకంటే పులుపు కారము అన్నీ ఉంటాయి కనుక బాగా అనిపిస్తుంది. పులిహార పులిహార తింటుంటే కూడా చాలా బాగుంటుంది. ఏదన్నా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా తినాలనిపిస్తుంది. ఎందుకంటే పులుపుగా ఉంటుంది, మంచిగా కారం కారం పులుపు పులుపు అనిపిస్తుంది కదా. మీ అందరికీ నచ్చుతుందా? నాకైతే చాలా ఇష్టం పులిహోర. సో చింతపండు పులిహోర అయితే మరీ ఇష్టం జర్నీలో. ఎందుకంటే చింతపండు వేసినప్పుడు మనకు అదో టేస్ట్ చాలా బాగుంటుంది. వేరే నిమ్మకాయ అయినా ఏదైనా టేస్ట్కు చింతపండు టేస్ట్కు చాలా డిఫరెన్స్ ఉంటుంది. బాగా చూడండి, తప్పకుండా చూడండి దీనికి దానికి డిఫరెన్స్ ఏంటనేది. నాకైతే చింతపండు పులిహోర చాలా ఇష్టం. ఇష్టమైన వాళ్ళు నాకు తప్పకుండా కమెంట్ చేయండి. ఎందుకంటే మీరే మీకు ఏంటివేంటివి ఇష్టం అనేది నాకెలా తెలుస్తుంది? మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది. అందు గురించి ఓకేనా? మీరైతే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నేను ఎంతమందికి చేశాను, ఎంత చేశాను, ఎంత క్వాంటిటీ వేశాను, బియ్యం ఎంత వేశాను, అన్నీ మీకు ఈ వీడియోలో తెలుస్తాయి. ఓకేనా? నేను ఎలా చేసుకున్నాను అనేది మీకు తెలిసిపోతుంది. తప్పకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో 3 days వెళ్ళాము. ఎంత 10 మెంబర్స్కి చేశాను. చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా నచ్చిందండి నాకు. ఎందుకో మరి అందరికీ పెడుతున్నానో ఏమో నాకు తెలియదు. ఇంట్లో అయితే ఇంతగా టేస్ట్ రాదు. మనకు గుడిలో ఎలా చేస్తారు, అందరం తినాలనిపిస్తుంది చూడండి, అలా ఉంది టేస్ట్. నాకైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే అందరూ తినేసి చాలా బాగా చేశావు, నచ్చింది మాకు అని ఒక్క మాట చెప్తే చాలు. ఎంత చేసిందంతా, ఎంత అసలు కష్టం అంతా పోతుందండి. నాకైతే చాలా ఇష్టం అలా చెప్తే. నచ్చకున్నా కాదు, నచ్చితేనే బాగుందని చెప్తేనే నచ్చుతుంది. ఎందుకంటే నచ్చకుంటే నచ్చిందని చెప్తే నాకు అస్సలు నచ్చదు అలా. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా? అయితే నాకు కమెంట్ చేయండి మరి. సో ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనేం చేశాను, 10 మెంబర్స్కి అనుకోండి. 10 మెంబర్స్కి అయినప్పుడు మనం ఎన్ని గ్లాసెస్ పోసుకోవాలి అది గెస్ చేసుకోవాలి. ఒక్కరికి ఇంత పడుతుంది, ఇంతమందికి ఇంత పడుతుంది అనేది గెస్ చేసుకొని మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. సో అన్నీ రెడీగా పెట్టేసుకుందాం. పచ్చిమిర్చి, పప్పులు, ఎక్కువ పప్పులు అంటే అదేంటి, శనగపప్పు, మినపప్పు, పల్లీలు, ఎల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇంకా ఎల్లిపాయలు మరీ చాలా ఎక్కువ ఉండాలి. కరివేపాకు, ఇంకా అంతే. ఇక వేరే ఏమున్నాయి, ఇంకేం లేవు. సో నేనైతే ఇవన్నీ వేశాను. చింతపండు కూడా నానబెట్టాను. చింతపండు కూడా ఒక పావు కేజీ నానబెట్టాను. ఎక్కువనే చూస్తున్నారు కదా వీడియోలో, చాలా ఎక్కువనే నానబెట్టా. ఎందుకంటే ఎక్కువ క్వాంటిటీ కాబట్టి ఒక హాఫ్ కేజీ పడ్డట్టుంది. ఒక 2 పిడికిళ్ళు అయితే నిండా వచ్చింది. సో నేనైతే అందాజుగానే వేసుకున్నా. ఇంత అని నేను కొలత తీసుకోలేదు. అన్నీ ఎంత అంటే ఒక కుక్కర్ నిండా అప్పుడప్పుడు చేస్తుంటాం కదా మనము, ఏదైనా ఫంక్షన్ అయినా, ఎక్కువ 10 మెంబర్స్ వచ్చినా కూడా ఇంటికి పులిహార, బిర్యానీ ఇలాంటివి చేస్తుంటాం కదా మనం, వడిబియ్యం ఉన్నప్పుడు. ఇలాంటప్పుడు అప్పుడు చేస్తాను కాబట్టి యాజ్ యూజువల్ అలానే చేసుకున్నా. కానీ టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి. ఎందుకో తెలియదు, నాకైతే ఈసారి అయితే ఇంకా టేస్ట్ వచ్చింది. ఏంటంటే నాకు ఉప్పు కారము అసలు టేస్ట్ చేయకుండానే సెట్ అయిపోయింది. అసలు నాకు ఎందుకో తెలీదు, టేస్ట్ చేశాను లాస్ట్కి, అబ్బా వావ్ అనుకున్నా. ఎందుకో అంత అందాజుగా పోసాను. మనము 1 గ్లాస్ 2 గ్లాస్ 3 గ్లాస్ అయితేనేమో మనం అందాజుగా పోసుకోగలుగుతాం. 5 గ్లాసుల నిండా పోసానంటే పావు కేజీస్ ఎంత ఎక్కువ అవుతుంది. సో అప్పుడు అన్నీ సెట్ కావాలంటే మామూలు విషయమా? నాకైతే కాదు. మరి మీకు ఎలానో నాకు తెలియదు. మనము దేవుడికి చేయాలంటే, గణేశుడికి ఇలా పూజలు చేసినప్పుడు అయితే మనము టేస్ట్ చేయకుండానే తీసుకెళ్తాం కదా. నేను కొలతల ప్రకారం అస్సలు చేయను ఎక్కువ వంటలు. నాకు చాలా ఎక్స్పీరియన్స్.
సో నేను ఇలాంటివి ఎక్కువ చేస్తూ ఉన్నప్పుడు మనకు అందాజుగా అనేది తెలిసిపోతుంది. సో నేనేం చేశానంటే దేవుడికైనా సరే అందాజుగానే వేస్తా, చాలా సెట్ అవుతుంది. దేవుడికనో ఏమో మరి తెలీదు, ఎవరికైనా పెడుతున్నా కూడా ఆ భయం అనేది మనసులో ఉంటుందో ఏమో, అందుకే కరెక్ట్ సెట్ అవుతుంది. కొంచెం పసుపు కూడా ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే ఎల్లోగా రావాలి. మనము కుక్కర్లో వేసేటప్పుడే రైస్ వేసిన వెంటనే పసుపు ఎక్కువగా వేసుకోండి, అప్పుడే. ఎందుకంటే మొత్తం కలిసిపోతుంది బియ్యానికి, అందుకే రైస్ కూడా ఎల్లోగా వచ్చేస్తుంది. మనము పులుసులో పసుపు వేస్తామనుకోండి, అది మొత్తానికి సరిపడా మనం కలపాలి కదా, ఎక్కువ కలపడం ఉంటుంది. అందు గురించి మనము రైస్లోనే పసుపు వేస్తే ఎల్లోగా వచ్చేస్తుంది. అప్పుడు అంత ఎక్కువగా కలపాల్సిన అవసరం కూడా, కలిసినంతనే కలుపుకుంటూ అయిపోతుంది. సో నేనైతే అలాగే చేస్తాను. పసుపు అయితే మొత్తం కలవదేమో అన్నట్టు ఎల్లోగా రావాలని నాకు చాలా ఇష్టం. సో నేను రైస్ ఉడికేటప్పుడే పసుపు, ఉప్పు, రాళ్ళ ఉప్పు వేస్తాను. మొత్తం సరిపోతుంది, ఎందుకంటే మనము ఎంత క్వాంటిటీ చేసుకున్నాం అనేది తెలిసిపోతుంది. అప్పుడు సాల్ట్ ఎంత వేసుకోవాలి అనేది తెలిసిపోతుంది. ఒక పిడికెడు మనం రైస్లోనే రాళ్ళ ఉప్పు వేసేస్తే, కొంచెం ఆయిల్ వేస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది, రైస్ నిండా వచ్చేస్తుంది. సో మనము ఒక గ్లాస్ తక్కువగా పోసుకోండి, వాటరు పోసుకుంటే పొడి పొడిగా రైస్ వచ్చేస్తుంది. సో నేనేం చేస్తానంటే 98% రైస్ ఉడికిస్తా. మనము పైనకు చూస్తాం కదా, పైన ఇలా మూత తీసిన వెంటనే రైస్ ఉడికిందా ఉడకలేదా, ఎంత ఉడికింది అనేది చూస్తాం కదా. స్టీము వామ్లోకి వచ్చినప్పుడే మనం చూస్తాం కదా. అప్పుడు ఏం చేయాలంటే పైన ఒకలాగుంటుంది, మిడిల్లో ఒకలాగుంటుంది రైస్. సో మనము ఉడికిందా ఉడకలేదా చూస్తే మొత్తం ఒక పలుకులాగా అనిపిస్తుంది పైన. సో పలుకులాగా ఉందని వాటర్ పోసి మళ్ళీ కుకింగ్లో పెట్టొద్దు, ఎందుకంటే వదిలేయాలి, ఎందుకంటే మిడిల్లో మొత్తం మెత్తగా అవుతుంది. సో వెంటనే మనము ఒక పెద్ద బాండి కాదు, ఏంటంటే ఒక పెద్ద తట్టలో పోసేయండి. అప్పుడు చల్లారనిస్తే పొడి పొడిగా వచ్చేస్తుంది. అప్పుడు కొంచెం ఆయిల్ తీసుకొని ఒక స్పూన్ ఆయిల్ రైస్ మీద వేసేయండి. వేస్తే అప్పుడు ఏమవుతుందంటే పొడి పొడిగా అవుతుంది రైస్. సో ఈజీగా కలపడానికి కూడా ఉంటుంది. ఇదొక టిప్పు. ఇప్పుడు పులుసు మీరు ఫస్టే పులుసు కలుపుతారా, తాలింపులో పులుసు వేస్తారా అనేది నాకు కమెంట్ చేయండి. మరి నేనైతే తాలింపులోనే పులుసు వేస్తాను. ఈ పప్పులన్నీ వేరే తీసి అలా కూడా వేసుకోవచ్చు. నమిలే వాళ్ళు పప్పులు నములుతారు చూడండి, మంచిగా గట్టిగా పిల్లలు నమిలినట్టు. అలా నమిలే వాళ్ళు మనం సైడ్కి తీసి పులుసు తర్వాత ఉడికియచ్చు. నేనైతే దీంట్లోనే వేశాను, ఎందుకంటే ఎవరు ఎలా ఉంటారు అనేది తెలియదు కదా. అందరికీ తినే విధంగా పులుసులోనే తాలింపు వేశాను. సో బాగా ఉడికించండి, పైనకి ఆయిల్ వచ్చేంత వరకు పులుసు బాగా ఉడికించాకనే కలిపేసుకోండి. ఈ చల్లారిన రైస్లో ఈ పులుసు వేసేసి కలిపితే అబ్బా ఏమన్నా ఉంటుందా అసలు. కావాలంటే మనకు టేస్ట్ చూసుకోవచ్చు, టేస్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి. దేవుడికైతే టేస్ట్ చేయొద్దు, మనం ఇక్కడ వెళ్తున్నప్పుడు ఇంకా సూపర్గా ఉండాలి కదా, ఎవరు తిన్నా కూడా చాలా బాగుంది అనే విధంగా ఉండాలి కదా. అందు గురించి టేస్ట్ చూడండి తప్పకుండా. లేదంటే మనం ఏం చేస్తామంటే ఒక్కోసారి టేస్ట్ చేయకుండా మనం వెంటనే బాక్స్లో పెట్టేస్తాం. సో మొత్తం చల్లారాక ఒక గంట సేపు అలాగే పెట్టి మూత తీసి టేబుల్ పైన పెట్టి కొంచెం ఫ్యాన్ వేసి చల్లారాక మనము బాక్స్లో పెట్టేసుకోవాలి, ఎందుకంటే జర్నీ కాబట్టి ఇంకా సేఫ్టీగా ఉండాలని. సో అదైతే మార్నింగ్ కాదు, 2 రోజులు ఉందండి, కొంచెం మిగిలిపోయింది. 2 రోజుల తర్వాత కూడా అలాగే ఉంది. అసలు నేను నమ్మలేకపోయినా, ఇది నేను చేసిన రైసేనా అనుకున్నా. ఎందుకంటే ఒక రోజు అయిపోయిన వెంటనే ఎవరికైనా ఖరాబ్ అవుతుంది కదా. సో చలికాలమనో నాకు అసలు తెలీదు. ఈసారి అయితే ఫస్ట్ టైం మిగిలిపోయింది కొంచెం, ఎంత అంటే ఒకరికి సరిపోను మిగిలింది. అది తర్వాత నేను చెక్ చేసా ఇంటికి వచ్చాక, 3 డేస్కి వచ్చేసాం కదా. ఆ రోజు చూస్తే అలాగే ఉంది. అసలు నేనైతే షాక్ అయినా. నేను అలాగే పెట్టేసి బాక్స్లో అలాగే పెట్టేశాను. మనం అందరం తెచ్చుకుంటాం కదా ఒకరి దగ్గరికి పోయినప్పుడు, అందరివి తినుకుంటూ కూర్చున్నాము. ఈ రైస్ అయితే 2 రోజులు అంటే
ఈరోజు తీసుకెళ్ళాం కదా నైటు, ఈరోజు నైట్ తీసుకెళ్తే మార్నింగ్ నైట్ వరకు అందరం తిన్నాం. అంటే కొంచెం కొంచెం పెట్టేసుకొని తిన్నాం. ఎందుకంటే జర్నీలో ఎక్కువ పెట్టేసుకుంటే కూడా మనకు డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, అలాంటివి ఉంటాయి. కాబట్టి రైస్ కనుక మనము కొంచెం కొంచెమే పెట్టేసుకొని తిన్నాం కనుక అలా 2 రోజులు తినేసాం. ఇంటికి వచ్చాక చూస్తే అలాగే ఉందండి రైస్. అలా చేశాను ఈసారి అయితే భలే సెట్ అయింది రైస్. నాకు చాలా నచ్చింది. ఇలానే చేసుకోవాలి ఎప్పుడన్నా అని రాసేసి పెట్టేసుకున్నా, ఈరోజు ఇలా చేశాను అని. అలా ఫిక్స్ అయి ఉంటే మనము ఎక్కడైనా తీసుకుపోయే ముందు కూడా మనము ఫిక్స్ అయి ఉండాలి. ఆ వీడియోనైనా చూసుకోవాలి ఎలా చేశానని. అప్పుడు మనకు థాట్ అనేది వస్తుంది. సో బాక్స్లు అయితే నిండా ఫిల్ చేసి పెట్టేసుకున్నా ముందే. ఒక అరగంట గంట ముందే నేను అన్నీ తీసేసి పెట్టుకున్నా ఏమేమి తీసుకుపోవాలి అనేది. సో 10 మందిని కలిసి వెళ్ళాము, చాలా ఎంజాయ్ చేసాము. టూర్ అయితే సూపర్ అయింది. అందరితో పాటు వెళ్ళినందుకు మంచిగా అనిపించింది. సో మీరెలా చేసుకుంటారు టూర్ వెళ్ళినప్పుడు అనేది నాకు తప్పకుండా కమెంట్ చేయండి. లాస్ట్ వరకు చూస్తున్నారా నా వీడియోస్? చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ నచ్చితే లైక్ కొట్టండి, నచ్చకపోతే ఊరుకోండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.